ఫైనల్ జాబితా కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే 3 గంటల వరకు నామినేషన్ విత్డ్రాల్ గడువు పూర్తి అవడంతో అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా గుర్తింపు పొందిన పార్టీలతో పాటుగా రెబల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం గుర్తులు కేటాయించేటువంటి కసరత్తు కూడా ఆర్వోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫైనల్ జాబితాలు కూడా సీఈఓలకు, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారులకు కూడా పంపించబోతున్నారు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే అటు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కావచ్చు, 25 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి మొత్తం ఈ యొక్క కసరత్తు కూడా ప్రస్తుతం జరుగుతోంది ఉపసంహరణ తర్వాత. ఇక తెలంగాణ విషయంలో కూడా మనం చూద్దాం. తెలంగాణ సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత మొత్తం కూడా ఇవాళ ఉపసంహరణ గడువు కూడా పూర్తయింది. ఇక్కడ 17 లోక్సభ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ఫైనల్ గా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఇక నెక్స్ట్ ఎలా ఉండబోతోందో కూడా మనతో పాటు అందించేందుకు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, ఏదైతే నామినేషన్లకు సంబంధించినటువంటి కసరత్తు మొత్తం కూడా స్క్రూటినీ కూడా పూర్తయింది. ఇక పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి గుర్తులు కేటాయింపు ఇవన్నీ ప్రక్రియ కూడా పూర్తయిందా? సో ఇప్పటి వరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లకు ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు నామినేషన్లన్నీ కూడా స్వీకరించారు. మొన్న 25వ తారీఖు వరకు, ఆ తర్వాత 26న స్క్రూటినీ జరిగింది. ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. సో మధ్యాహ్నం 3 గంటల వరకు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు తెలంగాణలో ఈ 17 లోక్సభ సెగ్మెంట్లకు గాను 625 మంది అభ్యర్థులు ఫైనల్గా, అంటే వాళ్ళంతా కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 268 నామినేషన్లను స్క్రూటినీ రూపంలో, అలానే తిరస్కరణ రూపంలో కూడా వాళ్ళందరినీ కూడా విత్డ్రా రూపంలో రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద 628 మంది ప్రస్తుతం ఈ 17 లోక్సభ సెగ్మెంట్లలో బరిలో ఉన్నారు. సో మొత్తం మీద ఇవాటితో ఈ నామినేషన్ల ఘట్టం అంతా కూడా ముగిసింది. సో ఇక రేపటి నుంచి తెలంగాణలో అసలు ప్రచార హోర్ అనేటువంటిది మొదలు కాబోతోంది. సో తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ 15 లోక్సభ సెగ్మెంట్లను ఖచ్చితంగా దక్కించుకొని తీరాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుంది. అలానే బీజేపీ 12 నుంచి 14 స్థానాలను ఖచ్చితంగా తెలంగాణ నుంచి దక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ టార్గెట్ పెట్టుకుంది. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సో ఖచ్చితంగా 10 నుంచి 12 లోక్సభ సీట్లను దక్కించుకుంటేనే ఆ పార్టీకి ఉనికి ఉంటుందని చెప్పని భావిస్తున్నారు. సో ఎన్నడూ లేనంతగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వరుసగా ఆయన రోడ్ షోలలో బిజీగా ఉంటున్నారు. సో ఈ నెల 10వ తారీఖు వరకు కూడా కేసీఆర్, వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా రోడ్ షోలు జరపబోతున్నారు. సో ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కనుక చూస్తే ఒక రకంగా బీజేపీ ప్రచారంలో ఇంత స్పీడ్గా ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నమ్ముకోకుండా ఏకంగా పార్టీ అగ్రనాయకత్వమే తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అన్ని తానే ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 7 లోక్సభ సెగ్మెంట్లో ప్రచారాన్ని పూర్తి చేశారు. సో తెలంగాణలో ఇవాటితో నామినేషన్లో పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో సో రేపటి నుంచి ఆయన తెలంగాణలో ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సో రేపు ఆయన సాయంత్రం హైదరాబాద్కు రాబోతున్నారు మధ్యాహ్నం. సో రేపు జహీరాబాద్ సెగ్మెంట్లో ఆందోళన నియోజకవర్గంలో అల్లాదుర్గ్లో రేపు నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం రేపు హైదరాబాద్లో పలువురు మేధావులతోని అలానే ప్రముఖులతోనే ఆయన రేపు మీటింగ్ జరపబోతున్నారు. సో ఆ తర్వాత ఈ నెల 3వ తారీఖున 2 సెగ్మెంట్లు, ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా వరంగల్ సెగ్మెంట్తో పాటుగా ఇటు భువనగిరి, నల్గొండ సెగ్మెంట్లో నరేంద్ర మోదీ 3వ తారీఖున బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 4వ తారీఖున ఇటు మహబూబ్ నగర్ అలానే చేవెళ్ళ ఈ 2 లోక్సభ సెగ్మెంట్లను కవర్ అయ్యేలా నరేంద్ర మోదీ పర్యటనలు జరపబోతున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్లో మరో భారీ రోడ్ షో కూడా ఆయన ఈ నెలాఖరులో, అంటే వచ్చే నెల తొలి వారంలో నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే అమిత్ షా తెలంగాణలో 2-3 నియోజకవర్గాల్లో కూడా బహిరంగ సభలను కూడా నిర్వహించారు. సో వచ్చే నెల 11వ తారీఖు వరకు, అంటే 13వ తారీఖున పోలింగ్ జరుగుతుంది కాబట్టి 11వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సో ఈ లోపుగా తెలంగాణలో 17 లోక్సభ సెగ్మెంట్లు అలానే కంటోన్మెంట్ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ కూడా ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ భావిస్తున్నారు. సో మొత్తం ఇది కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే సో రేవంత్ రెడ్డి అన్ని తానై ఈ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలన్నింటి కూడా భుజాన వేసుకున్నారు. సో 17 మంది లోక్సభ అభ్యర్థులు అలానే సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సో ఇప్పటికే 8 లోక్సభ సెగ్మెంట్లలో జనజాతర సభలను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేసుకున్నారు. సో ఆల్రెడీ 26వ తారీఖున ఇటు కర్ణాటకకు సంబంధించిన 2వ దశ పోలింగ్ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో, కర్ణాటకలో కూడా పూర్తయింది, కేరళలో కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఫోకస్ అంతా కూడా తెలంగాణ మీదకి వాలబోతుంది.
ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా 10 రోజుల పాటు తెలంగాణలోనే ఉంటూ ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించి సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు కూడా తెలంగాణలో దాదాపుగా 15 లోక్సభ సీట్లను తగ్గించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బహిరంగ సభలకు అలానే రోడ్ షోలకు కూడా రాహుల్ గాంధీ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద కేసీఆర్ కూడా సో తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలను మించినటువంటి హీప్ ను ఆయన జనరేట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 200 సీట్లకు కూడా దాటవు, ఖచ్చితంగా హంగ్ వస్తుంది. అదే బీఆర్ఎస్ కనుక 10 నుంచి 12 సీట్లు ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఖచ్చితంగా కేంద్రంలో కింగ్ మేకర్ అవుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఒకంత పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ లోక్సభ ఎన్నిక తెలంగాణలో ప్రధానంగా ఈ 3 పార్టీలకు కూడా చాలా కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా బీజేపీకి సో సౌత్ నుంచి పెద్ద ఎత్తున లోక్సభ సీట్లు వస్తాయని చెప్పని భావిస్తున్న బీజేపీ సో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో గణనీయమైనటువంటి సీటు దక్కించుకుంటేనే ఆ టెంపో అనేటువంటిది వచ్చే లోక్సభ ఎన్నికల దాకా, అసెంబ్లీ ఎన్నికల దాకా కంటిన్యూ అవుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి సో ఈ ఎన్నికలు తన పాలనకు రిఫరెండం అని చెప్తున్నారు. 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటుగా అలానే రుణమాఫీకి సంబంధించిన ఛాలెంజ్ కూడా ఆయన ఇప్పటికే విసిరారు. సో ఆగస్టు 15 లోపుగా రుణమాఫీతో పాటుగా 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి తన పాలనకు రిఫరెండంగా చెప్పుకున్నారు కాబట్టి సో ఈ ఎన్నికలు ఆయనకు చాలా కీలకంగా మారబోతున్నాయి. సో మరి బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ పార్టీ ఉనికికి ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఆ పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు దక్కించుకుంటేనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఆ పార్టీని కాపాడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కనుక తెలంగాణ లోక్సభ ఎన్నికలు అసెంబ్లీని మించినటువంటి ఎన్నికల తరహాలోనే సాగుతున్నాయి. నేతల ప్రచారమే కావచ్చు, ప్రచార వ్యూహాలే కావచ్చు, లేదా ఆరోపణలు కావచ్చు, ప్రత్యారోపణలు కావచ్చు, చాలా వాడివేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీహరి రైట్ నవీన్, మీరు అన్నట్లుగా చాలా ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. మీరు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికలకు తలం దన్నే విధంగా ప్రస్తుతం పార్టీలు కూడా వ్యూహ రచనతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం.